హాయ్ ఎవ్రీవన్. ఈనాటి బిజీ లైఫ్లో ఇంట్లోనే అన్ని ఫుడ్ ఐటమ్స్ చేసుకోవాలంటే కాని పని. అదేనండి, ఆవకాయలు, పొడాలు, స్వీట్లు, హాట్లు చేసుకోవాలంటే అందరికీ వీలు పడదు కదండి. అంత ఓపిక తీరిక లేని పరిస్థితి. పోనీ బయట షాప్స్లో చూద్దామంటే అంత హెల్తీగా హైజెనిక్గా చేస్తారా అంటే డౌటే మరి. అందుకే ఇప్పుడు హోమ్ మేడ్ ఫుడ్స్కి ఇంపార్టెన్స్ పెరిగింది. అలా ఏమన్నా మీరు కావాలని చూస్తుంటే రాజమండ్రి లాలా చెరువులో శ్రీ సాయి పవన్ ఫుడ్స్ ప్రొడక్ట్స్ వాళ్ళు న్యూగా లాంచ్ చేశారండి. కంప్లీట్గా వాళ్ళు ఇంట్లో ఎలా చేసుకుంటారో అలానే అన్నమాట. ఆవిడ వీరకుమారి గారు. అయితే వాళ్ళ దగ్గర ఏమేమి ఉంటాయి, ఏం చేస్తారు, పూర్తి డీటెయిల్స్ ఆవిడ మాటల్లోనే విందాము. Sri Sai Pawan Food Products today start launching my business. హోమ్ మేడ్ ఫుడ్ చేయాలనే ఆశతో నాకు వంట చేయడం కూడా చాలా ఇష్టం. దాంతోనే స్టార్ట్ చేశాను. మా ఇంట్లో హెల్తీగా ఎలా తింటామో అవే ఐటమ్స్ యూస్ చేశాను. అన్నీ నేనే స్వయంగా చేశాను. ఈ రోజు నుంచి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఫోన్పే నెంబర్ దాంట్లో ఉన్నదానికి ఆర్డర్ పెడితే కూడా నేను పార్సిల్ పంపిస్తాను. ఇంటికి వచ్చి తీసుకుని ఇస్తాను. మీ పేరు చెప్పండి. నా పేరు వీరకుమారి, చింతపల్లి సిహెచ్ వీరకుమారి. ఏమేమి ఉంటాయి ఒకసారి ఏమేమి ఉండేవి చెప్పనండి. పొడులు అయితే అన్ని రకాలు అండి. ధనియా కారం, ఇడ్లీ కారం, కాకరకాయ పొడి, కరివేపాకు పొడి, మునగాకు పొడి, నువ్వుల పొడి, కంది పొడి, సొంటి పొడి, సాంబార్ పొడి. ఇంకా స్వీట్లు అయితే సున్నుండలు, జంతికలు, కారపూస చేశాను. బూర్లు, బొబ్బట్లు అయితే ఆర్డర్పై చేస్తానండి. అంటే ఒక రోజు ముందు చెప్పారంటే ఎన్ని కావాలంటే అన్ని ఆర్డర్పై చేసి పంపిస్తాను. ఆవకాయ పికిల్స్ మెయిన్ నేను పెట్టిన ఫస్ట్ ఎయిమ్ ఏంటంటే పికిల్స్ అండి. నేనే ఓన్గా 10 years ఎక్స్పీరియన్స్ నాకు. మా అమ్మగారు, మా అత్తగారు చెప్పిన మెజర్మెంట్స్తోనే నేను పికిల్స్ స్టార్ట్ చేశాను. ఆవకాయ పచ్చడి, బెల్లం ఆవకాయ, మాగాయ, అల్లం పచ్చడి, ఇవి 4 ఉన్నాయండి. తర్వాత ఇంకా మిగిలిన కొన్ని రోజుల్లో పెంచుతాను. నిమ్మకాయ పచ్చడి కూడా స్టార్ట్ చేస్తారండి. ప్రస్తుతానికి అయితే ఈ 4 రకాలే తయారు చేశాను. అదే అండి సంగతి. మరి చక్కగా ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఇంకా ఆర్డర్ మీద కూడా కావాల్సినవి చేస్తారు కాబట్టి స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ అడ్రస్ వచ్చి గణేష్ ప్లాజా, గాంధీపురం, లాలా చెరువు, రాజమండ్రి.